హైదరాబాద్ చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మెట్టుగూడలో తల్లి కుమారుడిపై దాడి కేసును ఛేదించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బాధితులు ఇంకా స్పృహలోకి రాకపోవడంతో దాడి చేసింది ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ను పరిశీలించి అనుమానాస్పదంగా సంచరించిన నలుగురిని గుర్తించే పనిలో పడ్డారు. మెట్టుగూడలో తల్లి రేణుక, కుమారుడు యశ్వంత్ నిన్న ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచారు. ప్రస్తుతం బాధితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యశ్వంత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా రేణుక ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బాధితులు ఇంకా స్పృహలోకి రాకపోవడంతో దాడి చేసింది ఎవరనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ను పరిశీలించి అనుమానాస్పదంగా సంచరించిన నలుగురిని గుర్తించే పనిలో పడ్డారు. మెట్టుగూడలో తల్లి రేణుక, కుమారుడు యశ్వంత్ నిన్న ఇంట్లో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు లోపలికి చొరబడి విచక్షణ రహితంగా కత్తులతో పొడిచారు. ప్రస్తుతం బాధితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యశ్వంత్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా రేణుక ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.